సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ సోనీని పరామర్శించిన విహెచ్పి ప్రతినిధి బృందం వైద్యులతో మాట్లాడి జరుగుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రవి నూతల శశిధర్ మాట్లాడుతూ భాగ్యనగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని అనడానికి ప్రశాంత్ పై జరిగిన కాల్పుల సంఘటననే ఉదాహరణ అని, ఎంఐఎం అండతో రాష్ట్రంలో ఇస్లామిక్ మతోన్మాద రజాకార భావాజాలం పెట్రిగిపోతూ గో రక్షకులను హత్య చేయడం, దేవాలయాలపై దాడులు, హిందూ అమ్మాయిలపై జిహాద్ కుట్రలు మరియు హిందువులపై దాడులకు పాల్పడుతుంటే తెలంగాణ ప్రభుత్వం రజాకార ఎజెండాకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో భారత్ రాజ్యాంగం కాకుండా కాషియం రిజ్వీ రజాకార ఎజెండా అమలవుతోందని, సంఘటనలు జరిగిన ప్రతిసారి కేసులను తప్పుదోవ పట్టించే కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అక్రమ ఆయుధాలు ఎలా వచ్చాయనేది సమగ్రంగా దర్యాప్తు జరపాలి. కాన్పూర్ తరహాలో బహదూర్పురా ఏరియాలో అక్రమ ఆయుధాలు యథేచ్ఛగా వాడుతున్నారనే విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలోకి అక్రమంగా చొరబడిన రోహింగ్యా బంగ్లాదేశీ చొరబాటుదారులకు ఎంఐఎం కొమ్ము కాస్తూ వారి నేర సామ్రాజ్యాన్ని విస్తరించే కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు. గో అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారికై పీడీ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. విహెచ్పి ప్రతినిధి బృందంలో విహెచ్పి జాతీయ నాయకులు ఇతరులు పాల్గొన్నారు.